ఫోను దొంగిలించింది విద్య అని కన్ఫర్మ్ చేసుకొని విద్యాకి రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శృతి రవి ఇద్దరు కూడా ఇన్విటేషన్ కార్డు పట్టుకొని అందరూ హాల్లో కూర్చొని ఉండగా ఇక సత్యం చేతికి ఇస్తారు. మా పెళ్లి రోజు చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం, దానికి ఇన్విటేషన్ కార్డు కొట్టించాం చూడండి మావయ్య అంటూ ఇక శృతి రవి ఇద్దరు కూడా ఆ ఇన్విటేషన్ కార్డును అయితే ఇస్తారు. అప్పుడే మీ పెళ్ళయి సంవత్సరం అయిపోయిందా అని ప్రభావతి అయితే చాంటుంది. తర్వాత ఇక అందరూ పేర్లు కూడా దాని మీద రాస్తారు. ఇక రాయడంతో అవి చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. ఆంటీ, మీరు డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టాలి, అక్కడ మీ స్టూడెంట్స్తో భరతనాట్యం చేయించాలని శృతి అంటుంది. అలాగే మీనా, డెకరేషన్ అంతా కూడా నువ్వే చూసుకో, డెకరేషన్కి ఎంతైనా ఇచ్చేస్తాను అని శృతి అనడంతో మనకి డబ్బులేంటి, నేను డెకరేషన్ చేస్తాను కానీ డబ్బులు తీసుకోను అని చెప్తూ ఉంటే, అయితే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళని నేనే డ్రాప్ చేస్తాను, నేను కార్ సర్వీసింగ్ చేస్తాను అని చెప్తాడు బాలు. అలాగా అందరూ కూడా వాళ్ళ పనులను పంచుకుంటూ ఉండగా, అవును డబ్బుడమ్మా, మేమందరం అంటే ఏదో ఒక పనిని చేస్తున్నాం, మీకు ఏదోలాగా హెల్ప్ చేస్తున్నాం, మరి ఈ మనోజ్ గడి పేరు, ఈ పార్లమ్మ పేరు ఎందుకు వేయించావు? మరి వేయించే ముందు లక్షలు కొట్టేసిన మనోజ్ గాడు ఆ లక్షల్ని మింగేసిన పార్లమ్మ అని ఎందుకు రాయించలేదు అని బాలు అడుగుతాడు. ఆ మాట విని ఇక మనోజ్ రోహిణికి చాలా కోపం వస్తుంది. అప్పుడే ఇక రోహిణి ఇలా అంటుంది, బాలు, నేను శృతికి, అత్తయ్యకి, అలాగే మీ ఆవిడకి కూడా మేకప్ వేస్తాను కదా, నా పని ఎందుకు లేదు, నా పని నేను చేసుకుంటాను అని రోహిణి అయితే అంటుంది. అవును కదా, నిజమే పార్లమ్మ, అయితే నిన్ను పక్కన పెట్టేస్తున్నాను, అయితే వీడి వల్ల ప్రయోజనం ఏముంది, వీడు ఏం చేస్తాడు అక్కడికి వచ్చి అని అడుగుతూ ఉంటాడు బాలు. రే, ఏం చేస్తావురా? అమ్మేమో అమ్మకు వచ్చిన భరతనాట్యం చేస్తుంది, మీనా ఏమో డెకరేషన్ చేస్తుంది, నేనేమో వచ్చిన బంధువుల్ని డ్రాప్ చేస్తాను నా కార్లో, అలాగే పార్లమ్మేమో ఇలా మేకప్ చేస్తుంది, నువ్వేం చేస్తావురా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే బాలు, రే, ఏం చేస్తానేంట్రా, నేనేం చేస్తాను, అయినా మీ అందరూ కూడా మీరు చేసే పనులు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి, నేనేం చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే సత్యం, నీ ఫర్నిచర్ షాప్లో ఏదైనా వస్తువు వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వు అని అంటూ ఉంటాడు. అప్పుడే గిఫ్ట్గానా, ఏ వస్తువు ఇవ్వాలి గిఫ్ట్గా అని మనోజ్ అంటూ ఉంటే, నీ గల్లా పెట్టి తీసుకొచ్చివరా అని బాలు చెప్తాడు. అప్పుడే ఇక ఆ మాట విని మనోజ్, ఏంటి గల్లా పెట్టా అని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే శృతి రవి ఇద్దరు కూడా ఇలా అంటారు, మాకు ఎటువంటి గిఫ్ట్లు అవసరం లేదు, మీ అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి, మన కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉండాలి, అంతే మేము కోరుకుంది అని శృతి అంటుంది. నిజంగా మీరిద్దరూ కూడా చాలా గ్రేట్ అమ్మా. ఇప్పుడు ఇలాంటప్పుడు ఎవ్వరూ కూడా కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించడం లేదు, కానీ మీరిద్దరూ ఇన్విటేషన్ కార్డులో మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లన్నీ కూడా వేయించారు, నిజంగా చాలా ఆనందంగా ఉంది, చిన్నదానివైనా పెద్ద ఆలోచన చేశావు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ఇదంతా కూడా నేను చేయలేదు అంకుల్, మీనానే నాకు ఇలా చేయమని చెప్పింది, తనే మన కుటుంబంలో పేర్లు అందరి కూడా రాయమంది, అందుకని ఇలా రాశాను అని అనేసరికి అప్పుడే ఇక మీనా, ఇదంతా కూడా నువ్విచ్చిన సలహానే అని బాలు అడుగుతాడు. అవునండి, కానీ తను ఏం చెయ్యాలి, ఎలా పేర్లు వేయించాలి అన్నీ అడిగింది, ఏదో నాకు తెలిసింది, నాకు తోచింది, మన వాళ్ళందరి పేర్లు ఆ ఇన్విటేషన్ మీద కార్డు మీద కనపడితే బాగుంటుందని అనిపించి చెప్పాను, తనకు కూడా నచ్చి వేయించింది, ఇందులో నా గొప్పతనం ఏముంది అని అడుగుతూ ఉంటుంది మీనా. నిజంగా ఇంటికి నీలాంటి కోడలుంటే ఆ ఇల్లు మొత్తం కూడా సంతోషాలతో నిండిపోతుందమ్మా అని మెచ్చుకుంటూ ఉంటాడు సత్యం. ఇక ప్రభావతి అయితే తలదించుకొని అలా ఉండిపోతుంది. కోపంగా మీనా వైపు చూస్తూనే ఉంటుంది. ఇంతలో బాలుకి ఫోన్ రావడంతో అందరూ సంతోషంగా ఉన్నవేళ ఇక బాలుకి ఫోన్ రావడంతో వంటగదిలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక చెప్పు, నేను చెప్పింది ఏం చేశావని అవతల వ్యక్తిని అడుగుతాడు. అవతల చెప్పులు కుట్టే తాత మనవడే ఫోన్ చేస్తాడు బాలుకి.
అప్పుడే అతను అంటూ ఉంటాడు, అన్న మొన్న మీరు నాకు 2 ఫోటోలు పంపించి తాతకి చూపించి అడగమన్నారు కదా, మీరు అడగమన్నట్టే నేను అడిగాను. మా తాత చెప్పాడు, అందులో పింక్ కలర్ డ్రెస్ వేసుకొని మెడలో తాళి లేదు కదా, ఆ అమ్మాయి ఈ ఫోను పడేసుకొని వెళ్ళిందని చెప్పాడన్నా అని అతను అంటూ ఉంటాడు. ఆ మాట విని బాలు షాక్ అయిపోతూ, నువ్వు చెప్పింది నిజమేనా అని అడుగుతుంటే, అవునన్నా, మీరు పంపించిన ఆ 2 ఫోటోల్లో పింక్ కలర్ డ్రెస్ వేసుకుని మెడలో తాళి లేదు కదా, ఆమె ఫోను పడేసుకుందట అని చెప్పగానే, తాత నిజంగానే సరిగ్గా చూశారు కదా అని అంటూ ఉంటే, సరిగ్గా చూసి కన్ఫర్మ్గా చెప్పారన్నా, అందుకే మీకు అంతా నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను అని అతను అనడంతో ఒకేసారి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. చాలా థ్యాంక్స్, మీరెప్పుడు ఫోన్ చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయంతో చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి, తేల్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. సరే, నేను ఉంటాను. తాతని మామగారిని అడిగానని చెప్పండి, వీలు చూసుకొని తాతని మామని చూడ్డానికి వస్తాము. మీనా నేను ఇద్దరం కూడా అని బాలు అంటాడు. సరే అన్న, మీరు మాత్రం తప్పకుండా తాతయ్యని చూడ్డానికి రావాలి. మీ గురించే చెప్తున్నారు, ఎవరొచ్చినా మీ గురించే మాట్లాడుతున్నారు అని అతనైతే చెప్తాడు. తప్పకుండా వస్తామని ఫోన్ పెట్టేసి బాలు అయితే ఇక కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే బాలు ఫోన్ పెట్టేసి కోపంగా ఉండడం గమనించిన మీనా, ఈయనేంటి ఫోన్ వచ్చాక అలా కోపంగా అయిపోయారు, ఏం జరుగుంటుందని మీనా బాలు దగ్గరికైతే వస్తుంది. ఏంటండి ఏమైంది, అంత కోపంగా ఉన్నారేంటి అని అడుగుతూ ఉంటే, ఆ తాత వాళ్ళ మనవడు ఫోన్ చేశాడు అని అనగానే, అవునా, రోహిణి విద్య ఫోటోలు ఇద్దరి పంపాం కదా, వాళ్ళిద్దరూ కాదని చెప్పారా అని అడుగుతూ ఉంటుంది మీనా. కాదని చెప్పలేదు, అందులో రోహిణి పార్లలమ్మ ఫ్రెండ్ ఉంది కదా విద్య, తనే ఫోన్ కొట్టేసిందని కన్ఫర్మ్ చేశారు అని అనగానే, చెప్పాను కదా, నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, ఈ పార్లలమ్మే నా ఫోన్ కొట్టేసి మీ తమ్ముడు వీడియోలను బయట పెట్టింది, తీసుకువెళ్ళి విద్యా చేతికి ఇచ్చుంటుంది. ఆ విద్య ఆ వీడియోలు వైరల్ చేసి ఆ ఫోను అక్కడ పడేసి ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు. ఇప్పుడే వెళ్ళి పార్లలమ్మని అడిగేస్తాను అని అనగానే, చూడండి, విద్యనే ఫోన్ తీసిందని మనకి తెలిసింది, కానీ దీంట్లో అసలు పార్లలమ్మ పాత్ర ఎంతవరకు ఉందో మనకేం తెలుసు అని, రోహిణి పాత్ర ఎంతవరకు ఉందని అడుగుతుంది. ఇంకా నువ్వు వీళ్ళని నమ్ముతున్నావా అని అడుగుతూ ఉంటే, విద్య అలా చెడు చేసేదానిలా కనిపించడం లేదండి, తన మాటలు తన ప్రవర్తన తను మంచిదానిలాగే ఉంటుంది, అసలు ఇది ఎలా జరిగిందో ఏంటో అని మీనా అడగడంతో, ఏంటి మీనా ఇంకా నువ్వు వాళ్ళని నమ్ముతూ వాళ్ళని వెనకేసుకొస్తున్నావు, ఇప్పుడే తేల్చేస్తాను అని బాలు చెప్పంగా, ఆగండి, అందరూ కూడా ఇప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉన్నారు, మీరు వెళ్ళి మళ్ళీ గొడవ చేయకండి అని అంటుంది. అంటే ఇక్కడ నా ఫోన్ కొట్టేసి మీ తమ్ముడు వీడియోలో వైరల్ చేసిన వాళ్ళని వదిలేసి సంతోషంగా ఉండమంటావా? ఆ రోజు మీ తమ్ముడు ఆత్మహత్య చేసుకోబోయాడు, ఇవేమీ కూడా నీకు గుర్తులేదా అని అడుగుతూ ఉంటే, సరేలేండి, నేనే వెళ్ళి విద్యని అడుగుతాను అని చెప్తుంది మీనా. అప్పుడే ఇక అలా అనగానే, నువ్వేమీ వెళ్ళొద్దు, ఆ విద్య ఈ మధ్య నీతో చాలా స్నేహంగా ఉంటుంది, ఇప్పుడు నువ్వు అడిగావనుకో ఏదో ఒకటి అమాయకంగా సమాధానం చెప్తుంది, తను ఏం చెప్పినా నువ్వు అమాయకంగా చెప్తుంది కదా అని వినేస్తావు, వినేసి అదే నిజం అనుకుంటావు, నీ ముందు నాటకాలు ఆడుతుంది, వెళ్ళి నేనే అడుగుతాను అని బాలు అయితే అంటాడు. మీరు కూడా జాలిగుండె మనిషే కదా, తను ఏదోటి చెప్తే మీరు కూడా నమ్మేస్తారు కదా అని మీనా అయితే తిరగబడి బాలుని అడగడంతో, అప్పుడే బాలు, నేను ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎవరు నాతో ఎలా మాట్లాడుతున్నారో, ఎవరు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో ఇవి గమనించగలను అని చెప్తాడు బాలు. ఇక ఆ మాట విని, అంటే నాకు తెలీదా అని అడుగుతుంది మీనా. చూడు మీనా, నేను వెళ్తానని చెప్పాను కదా, నువ్వు మాత్రం ఏదో ట్రిప్కి వెళ్ళానని చెప్పు, అంతే తప్ప ఇదంతా కూడా చెప్పొద్దు అని బాలు అయితే అంటాడు. అలా అన్న తర్వాత అప్పుడే ఇక మీనా, వెళ్ళి ఎక్కువగా గొడవ పెట్టకండి, ఎందుకు వచ్చింది లేనిపోని సమస్య అని అంటుంది మీనా. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, ఎందుకు వాళ్ళ మీద జాలి చూపిస్తున్నావు అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు మీనాని. సరేలే, నేను వెళ్ళొస్తాను, నువ్వు మాత్రం ఆ విషయాన్ని చెప్పొద్దు, చెప్తే ఇక్కడ పార్లమ్మ ఏదో ఒకలాగా మళ్ళీ ప్లాన్ చేసి విద్యాని మాట మార్చేస్తుంది అని చెప్తూ ఉంటాడు బాలు. ఇక బాలు తర్వాత ఇక విద్య ఇంటికైతే బయలుదేరుతాడు.
అలా విద్య ఏమో ఇంట్లో తను ప్రేమించిన వాడి గురించి ఆలోచిస్తూ అతని మాటలు ప్రవర్తన అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే కాలింగ్ బెల్ మోగడంతో విద్య అయితే అప్పుడు తను ప్రేమించే మురళి వచ్చాడేమో అనుకొని ఇక మొత్తం కూడా సర్దుకుంటూ అందంగా ఉన్నానా లేదని అద్దంలో చూసుకుని వెళ్ళి తలుపు తీస్తుంది. ఇక తలుపు తీయంగానే ఎదురుగుండా బాలు అయితే కనిపిస్తాడు. బాలుని చూసి అలా షాక్ అయిపోతూ ఉండిపోతుంది విద్య. ఏంటి నన్ను చూసి అలా షాక్ అయిపోయావని బాలు అడగడంతో, ఏం లేదు, నువ్వు ఇంత హఠాత్తుగా వచ్చావు కదా, ఒక్కసారి భయమేసింది అంటూ విద్య అనడంతో, హఠాత్తుగా రావాల్సి వచ్చింది, కొన్ని హఠాత్కరమైన విషయాలు తెలిస్తే ఇలాగే హఠాత్తుగా రావాల్సి వస్తుంది అని బాలు చెప్తాడు. మీనా రాలేదా అని విద్య అడగడంతో, మీనా రాలేదు, నేనే వచ్చాను, ఒక ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలని బాలు అనడంతో అప్పుడే ఇక తనకి డౌట్ అయితే అనుమానం అయితే వచ్చేస్తుంది విద్యకి. బాలు అయితే ఇక లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక విద్య, చెప్పు బాలు, నాతో ఏమన్నా మాట్లాడాలా, హఠాత్తుగా వచ్చానని ఎందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు బాలు, ఇది ఎప్పుడైనా చూసావా నువ్వు అని చూపిస్తాడు ఫోన్ని. అప్పుడే ఇక ఫోన్ని చూసి ఇక అంటూ ఉంటుంది, ఏంటిది అని అనడంతో, ఏంటి ఇది ఫోన్ అన్న విషయం కూడా నీకు తెలీదా అని అడుగుతాడు. అంటే ఏ కంపెనీ అని చూస్తున్నాను, అంటే ఈ ఫోను ఎప్పుడు కూడా నువ్వు చూడలేదా అని బాలు అడగడంతో, లేదు, ఈ ఫోను నేను ఎప్పుడు చూడలేదు, ఎవరిది ఫోను అడుగుతుంది విద్య. ఈ ఫోను నువ్వు అసలు ఎప్పుడూ కూడా చూడలేదా అని పదే పదే బాలు అడుగుతూ ఉంటే, లేదని చెప్పాను కదా, కొన్ని రోజులు ఈ ఫోను నీ దగ్గరే ఉంది, ఆ మాత్రం గుర్తులేదా నీకు అని బాలు అడుగుతాడు. అవునా, ఈ ఫోను నా దగ్గర ఉందా, అయినా ఈ ఫోను నా దగ్గర ఎందుకుంటుంది, ఒకసారి ఇవ్వు అని ఫోను అటు ఇటు తిప్పుతూ చూస్తూ ఉంటుంది. ఈ ఫోను నేను ఎప్పుడు చూడలేదే, నా దగ్గర లేదు, ఎవరిది ఫోను అని అడుగుతూ ఉంటే, ఈ ఫోను నాదే, ఈ ఫోను నువ్వు నా దగ్గర నుంచి దొంగిలించావని అడగడంతో, ఏం మాట్లాడుతున్నావు బాలు, నేను దొంగతనం చేయడం ఏంటి అని అడుగుతుంది విద్య. పార్లమ్మ తీసుకొచ్చి ఫోను నీకు ఇచ్చింది అని అనగానే, నీ ఫోను రోహిణి నాకెందుకు ఇస్తుంది, తనకేం అవసరం, ఈ ఫోను నేనేం చేసుకుంటాను అని అనగానే, దీంట్లో ఉన్న విషయాలు అలాంటివి, దీంట్లో ఉన్న వాటి గురించి మీరిద్దరు ఈ నాటకం ఆడారని నాకు తెలుసు, పార్లమ్మలాగా నువ్వు కూడా నాటకాలు ఆడాలని కథలు అల్లాలని చూడకు అని బాలు అయితే అడుగుతూ ఉంటే, చూడు బాలు, ఈ ఫోన్ సంగతి నాకు తెలీదు, ఈ ఫోను నాకేమీ రోహిణి ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటుంది విద్య. విద్య అలా అడిగిన తర్వాత అప్పుడు ఇక బాలు అయితే ఇలా అంటాడు, అయితే ఈ ఫోను నువ్వు ఎప్పుడు చూడలేదా, చూడకుండానే నీ చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు చెప్పులు కుట్టించుకొని ఆటో వెక్కబోతూ ఉండగా ఈ ఫోను నువ్వు కింద పడేసుకున్నావు, ఇప్పుడన్నా నీకు గుర్తొచ్చిందా అని బాలు అడుగుతాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి, అమ్మో, ఏదో పక్క నుండి అంతా కూడా చూసినట్టు బాలు ఏంటి ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏవో నువ్వు దొరికిపోయావే విద్య ఈ బాలుకి, ఇప్పుడు ఈ బాలు నిన్నేమంటాడో ఏం చేస్తాడో అని అనుకుంటూ భయపడుతూ, ఓహో అవునా, నేను ఫోన్ అక్కడ పడేసుకున్నానా అని అంటూ ఉంటుంది విద్య. అంటే ఇప్పుడు ఈ ఫోను నీ దగ్గర ఉన్నట్టే కదా అని అనగానే, అవును, ఈ ఫోను నేను ప్లాట్ఫారం మీద కొనుక్కున్నాను, నీ ఫోన్ అని నాకు తెలీదు అని విద్య మాట మార్చేస్తుంది. ఏంటి, నాటకాలు ఆడుతున్నావా అని అనగానే, నాటకాలు ఎవరు ఆడడం లేదు, నేను చెప్పేది విను, నా ఫోను పోయింది అంటే చెడిపోయింది, కొత్త ఫోను కొనుక్కోలేక, అలాగే నెల ఆఖరి రోజులు కాబట్టి శాలరీ అప్పుడే కంపెనీ వాళ్ళు ఇవ్వరు, అలాగే నాకు వచ్చే డబ్బులు కూడా లేవు, అందుకని నా బడ్జెట్లో ఫోన్ కొనుక్కోవాలని అనుకున్నాను, ఈ కథ అంతా నాకెందుకు చెప్తున్నావు అని బాలు అడగడంతో, దీనికి లింకు ఆ కథే కాబట్టి చెప్తున్నాను, అప్పుడే సెకండ్లో కొందామని చెప్పి అక్కడే చెప్పుల షాపు కాడ ఈ ప్లాట్ఫారాల మీద ఈ ఫోన్లు అమ్మడం చూశాను, ఫోన్లు అమ్మడం చూసి అక్కడే ఫోన్లు దొరుకుతాయని నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళి 2000 పెట్టి ఈ ఫోన్ కొనుక్కున్నాను, తరువాత వచ్చేటప్పుడు నా చెప్పు తెగిపోవడంతో ఆ ఫోన్ అక్కడే పడేసుకున్నాను, ఆ విషయం నాకు తెలీదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక విద్య అలా అన్న తర్వాత, స్టోరీ బాగానే అల్లుతున్నావు, అంటే ఈ ఫోన్ని నువ్వు 2000 పెట్టి ఫోన్ కొన్నావన్నమాట అని అనగానే, అవును, 2000 పెట్టి ఫోన్ కొన్నాను,
మరి నీ ఫోను చెప్పులు కుట్టించుకున్నప్పుడు అక్కడే జారిపోయిందన్న విషయం నీకు తెలిసే ఉంటుంది కదా. మరి అక్కడికి వెళ్ళి నా ఫోన్ ఏమన్నా ఉందా అని అడగలేదా నువ్వు అని అనగానే, అసలు ఆ ఫోను అక్కడే పడేసుకున్నానని నువ్వు వచ్చి చెప్పే వరకు కూడా తెలీదు అని బాలుతో ఇక అంతా కూడా రివర్స్లో మాట్లాడుతూ ఉంటుంది. మాటకు మాట బాగానే సమాధానం తెలివిగా మాట్లాడి బాగానే చెప్తున్నావు దొరకకుండా అని బాలు అనడంతో, చూడు బాలు, ఈ ఫోను 2000 పెట్టుకున్నాను, నాకు 2000 ఇచ్చేసి ఈ ఫోన్ నువ్వు తీసేసుకో అని అంటూ ఉంటే, ఏంటి నా ఫోను నీకు 2000 ఇచ్చి నేను తీసుకోవాలా అని గట్టిగా బాలు అడుగుతాడు. బాలు అలా అడిగేసరికి అప్పుడే వద్దులే, ఏదో నేను జోక్గా అన్నాను అని అనగానే, సరే నువ్వు ఫోన్ కొన్నప్పుడు ఈ ఫోన్లో ఏముందో చూసావా అని బాలు అడుగుతాడు. ఏముంటాయి, స్పేర్ పార్ట్స్ అన్నీ ఉంటాయి అని అంటూ ఉంటుంది. ఆ స్పేర్ పార్ట్స్ని ఫోన్ ఇప్పేమన్నా చూస్తామా ఏంటి అని విద్య అనడంతో, నువ్వు చాలా తెలివిగా తప్పించుకోవడానికి మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది. దీంట్లో ఫోటోలు వీడియోలు ఉంటాయి, ఆ ఫోటోలు చూసి ఫోను నాదేనని నీకు అప్పుడు తెలియలేదా అని అడుగుతాడు బాలు. అదా, అసలు నేను ఈ ఫోను ఓపెన్ చేస్తేనే కదా, ఈ ఫోన్ ఇచ్చేటప్పుడే అతను 24 గంటలు ఛార్జింగ్ పెట్టి అప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ చేయమని చెప్పాడు. నేను 24 గంటలు ఛార్జింగ్ పెట్టి తర్వాత ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాంలేని వెళ్ళేసరికి నా కాల్ చెప్పు తెగిపోతే అప్పుడు నేను చెప్పు కొట్టించుకొని అదిగో అలా వెళ్తుంటే ఫోన్ పడిపోయిందని నువ్వే చెప్పావు, ఆ ఫోన్ నేను ఓపెనే చేయలేదు అని అనగానే, చాలు, నువ్వు చాలా నాటకాలు ఆడుతున్నావు, చాలా అబద్ధాలు చెప్తున్నావు. కానీ ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు, కానీ నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు తప్పకుండా నిజం బయటికి వస్తుంది. ఆ రోజు నాడు అప్పుడు నీ సంగతి చెప్తాను. నువ్వు ఆ పార్లలమ్మకి సహాయం చేస్తావని నాకు తెలుసు, ఇంకా నీకన్నా పార్లలమ్మేనయ్యో, నువ్వింకా దిగజారిపోయావు అని చేదరించుకుంటాడు. చూడు, తప్పు చేసిన వాళ్ళకన్నా ఆ తప్పు చేసిన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళే చాలా డేంజరు. నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ వాడి కర్మ కాలిపోయి జీవితం నాశనం అయిపోయి నీకు భర్త అవ్వాలి తప్ప మంచివాళ్ళు అదృష్టవంతులు నీకు మాత్రం భర్తగా రారు. నువ్వు చేసిన తప్పులకి తప్పకుండా ఫ్యూచర్లో శిక్ష అనుభవించే తీరుతావు అని ఇక బాలు అయితే వెళ్ళేటప్పుడు విద్యకి షాక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక విద్య ఒక్కసారే సోఫాలో అలా కూర్చుండిపోయి ఇక రోహిణికి తను చేసిన సహాయానికి, తను చేసిన తప్పులకి నేను కూడా తనకి సపోర్ట్ చేస్తూ తప్పు చేశాను అని అంటూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత బాలు అయితే ఇక ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక మీనా అయితే అడుగుతుంది, ఏంటండి ఏమైంది, విద్య దగ్గరికి వెళ్ళారా, అడిగారా, ఏం చెప్పింది అని అడుగుతూ ఉంటే, చేసిన తప్పుని అంత కరెక్ట్గా తను ఎందుకు ఒప్పుకుంటుంది, తనేం చెప్పిందో తెలుసా అని జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే ఇక రోహిణి చాటుగా వింటూ ఉంటుంది. ఆ విద్యకి ఫోను ఎవ్వరు ఇవ్వలేదు, నేను ప్లాట్ఫారం మీద కొనుక్కున్నానని చెప్తుంది అని అనగానే, అవునండి నిజమే, తనేదంతా నిజం చెప్పొచ్చు ఉండొచ్చు కదా, ప్లాట్ఫారం మీద కొనుక్కొని ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే, నువ్వు కూడా నమ్ముతున్నావా, తను మాట్లాడే ప్రతి మాట అబద్ధమేనని నాకు స్పష్టంగా తెలుస్తుంది. దీని వెనక ఖచ్చితంగా పార్లలమ్మ హస్తం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పార్లలమ్మ గుణాకి పరిచయమే, వీళ్ళిద్దరికీ కూడా మాటలున్నాయి, వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా ఫోన్ కొట్టేసి గుణా చేతికి ఇచ్చి ఆ వీడియోలో ఆ గుణాగాడు ఆ ఫోన్లోంచి తీసి ఇదంతా చేసుంటాడు. నేను ఇక్కడితో ఈ విషయాన్ని వదిలిపెట్టను, తేలుస్తాను. తగిన సాక్ష్యాలు లేవు కాబట్టి, తను నిజాన్ని బయట పెట్టలేదు కాబట్టి ఇప్పుడు నేను తనని వదిలేశాను, కానీ అంత ఈజీగా నా నుంచి తప్పించుకోలేదు అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు అన్న మాటకి ఇలా అంటూ ఉంటుంది మీనా, అది కాదండి, తను చెప్పేది నిజమేమో అని అనగానే, ఇంకా నువ్వు ఆ విద్యని నమ్ముతున్నావా, నిజమేంటో నేను నిరూపిస్తానని బాలు చెప్తాడు. అప్పుడు ఇదంతా విని విద్య కంగారు పడుతూనే, అమ్మయ్య, ఇంకా విద్య నా మీద కోపంతో మొన్న జరిగిన గొడవని మనసులో పెట్టుకొని నా గురించి నిజాన్ని బయట పెట్టేసిందేమో అనుకున్నాను, తను నిజాన్ని బయట పెట్టలేదు అని ఊపిరి పీల్చుకొని విద్య దగ్గరికి అయితే వెళ్తుంది.
ఇక విద్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటుంది. అప్పుడే విద్య రోహిణిని చూసి ఎందుకే ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. మొన్న నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను అనరాని మాటలు అన్నాను. నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు. నాకు ప్రతి విషయంలో కూడా అండగా నిలబడ్డావు. కానీ నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వెంత మంచిదానివి. బాలు వచ్చి ఫోన్ గురించి నీ దగ్గర అడిగినా కూడా నా గురించి నువ్వు నిజాన్ని బయట పెట్టలేదు. ఒకవేళ మొన్న జరిగిన గొడవకి అది మనసులో పెట్టుకొని నువ్వు నా మీద పగ తీర్చుకోవచ్చు. కానీ నువ్వు మాత్రం అలా చేయలేదు. నిజంగా నువ్వే నా అసలైన ఫ్రెండ్వి అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వు చాలా జీవితంలో చాలా కోల్పోయావు. ఎన్నో బాధలు పడ్డావు. అలాంటిది ఇప్పుడు జీవితాన్ని సరిచేసుకోవడానికి ఏదో నీ తిప్పలు నువ్వు పడుతున్నావు. అలాగని నీ గురించి నేనెందుకు బయటపడతానే అని అంటూ ఉంటుంది విద్య. చాలా థ్యాంక్స్ అని అంటూ ఇక ఇద్దరు కూడా ఒక్కటైపోతారు. పర్వాలేదులేవే అని విద్య అయితే రోహిణి మీద చెయ్యి వేస్తుంది. అబ్బా చెయ్యి వేయకు, మంత నొప్పులు అని అంటూ ఉంటే ఏమైందా? నేను నిదట్లో ఈ మీనా గురించి బాలు గురించి ఆలోచిస్తూ నిజం తెలిసిపోతే వాళ్ళు నన్ను ఎలా శిక్షిస్తారో అని మొత్తం కలలోకి వస్తుంటే అది పైకి కలవరించేశాను. అలా పైకి కలవరించేటప్పుడు మనోజ్ అది విని ఇంకా నాకు దెయ్యం పట్టిందేమో అని ఒక స్వామీజీని పిలిపించి నాకు దెయ్యాన్ని వదిలించాలనుకున్నాడు. నేను కూడా ఆ దెయ్యం పట్టినట్టే నటించాను. వచ్చినవాడు కూడా దొంగ స్వామీజీయే. 3 పూటలా కూడా ఈ కర్రతో కొట్టండి అని చెప్పాడు. ఆ కర్రతో కొడితేనే దెయ్యం వెళ్ళిద్దని అన్నాడు. దాంతో ఉదయం సాయంత్రం నన్ను కర్రతో చావబాతున్నాడు మనోజ్ అని అంటూ బాధపడుతుంది. మరి ఇప్పుడు ఎలా తప్పించుకుంటావే? నిజంగానే మీ నాన్న నీకు ఆత్మలా వచ్చాడా? అందుకే మొన్న కూడా నాతో అలా గొడవ పెట్టుకున్నావా అని ఇక తనతో మాట్లాడుతూ ఉంటుంది నవ్వుతూ. విద్య అయితే ఏంటే నువ్వు కూడా నన్నే అంటున్నావా అని అంటూ విద్య అయితే ఇలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి దీని నుంచి అలా తప్పించుకుంటావే అని అనగానే దానికి కూడా ఒక ఐడియా ఉంది. నేను కూడా దెయ్యం పట్టినట్టు నటించి ఈ గండం నుంచి అలా గట్టెక్కాలో ప్లాన్ వేసుకున్నాను అని అనగానే ముందు బాలు గురించి ఆలోచించు. ఆ బాలు నీ గురించి అనుమానం మొదలయ్యింది. నిజాలు తవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండని విద్య అయితే చెప్తుంది రోహిణితో. నాకు తెలిసి ఇప్పుడు నా దగ్గరికి వచ్చినట్టే గుణ దగ్గరికి కూడా వెళ్తాడు. గుణాన్ని కూడా ప్రశ్నిస్తాడు అని అనగానే నువ్వు చెప్పింది కరెక్టే, గుణ దగ్గరికి కూడా వెళ్తాడు అని అంటూ ఉంటుంది రోహిణి. చూసారుగా ఫ్రెండ్స్, మరి బాలు ఏ విధంగా విద్యా రోహిణి ఆడుతున్న నాటకాన్ని బయట పెడతాడు అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.